హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. కనకం, ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకోపో అని చెప్పి విహారీ చెప్తాడు. కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ కాసేపు అలానే నుంచుండిపోతుంది. ఇక విహారీ మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. నా మనసులో ఉన్న ప్రేమను మొన్న నీకు చెప్పాలనుకున్నాను, కానీ చెప్పటం కుదరలేదు. ఇప్పుడు చెప్దామంటే పరిస్థితులు అనుకూలించట్లేదు. నా మనసులో ఉన్న నీ పైన ప్రేమను నీకు ఎప్పుడు తెలియజేయాలి కనకం అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి మాత్రం అలానే నుంచొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కనకం, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి పడుకో అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. వెళ్తున్నాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇక లక్ష్మి వెళ్ళి పడుకుంటుంది. నా కూతురు పెళ్ళంటే నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు అని పద్మాక్షి అన్న మాటలను కనక మహాలక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అలాగే సహస్ర చేతులు కాల్చడం ఇదంతా కూడా లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. విహారీ గారి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. నేను ఇక్కడే ఉంటే విహారీ గారు ఈ పెళ్లి చేసుకోరు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కనక మహాలక్ష్మి అలా ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇక మార్నింగ్ అవుతుంది. కనక మహాలక్ష్మి నిద్రలేచి కిందికి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. యమునమ్మ, ఏంటి అందరూ హడావిడిగా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే భక్తవత్సలం లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి పెద్దయ్య గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మన పొలంలో అమ్మవారు ఉన్నారు. మనం ఎలాంటి చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నా కూడా మన ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి ముందు పూజ చేసుకొని అమ్మవారి దగ్గర పొంగళ్ళు చేసుకొని ఆ తరువాతనే మన ఇంట్లో ఫంక్షన్లు చేసుకుంటాం లక్ష్మి. ఇంతకుముందు విహారీ సహస్రల పెళ్లి అనుకున్నప్పుడు ఈ పూజలన్నీ జరిపించలేదు. అందుకే అమ్మవారు అడ్డుపడినట్టుంది. ఈసారి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పెళ్లి సాఫీగా జరిగిపోవాలని చెప్పి పొలంలో ఉన్న అమ్మవారి దగ్గర పాల పొంగళ్ళు చేద్దామనుకుంటున్నాము అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. అందుకు కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చెయ్యి లక్ష్మి, అందరూ రెడీగా ఉన్నారు అని భక్తవత్సలం చెప్తూ ఉంటే ఇప్పుడే రెడీ చేస్తాను పెద్దయ్య అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి కిచెన్లోకి వెళ్ళి పండు, పాలు ఉన్నాయేమో చూడు, బియ్యం ఉన్నాయేమో చూడు, బెల్లం ఉందేమో చూడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మమ్మ, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? విహారీ బాబు సహస్రంలా పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని చెప్పి అమ్మవారి దగ్గర పాల పొంగళ్ళు చేయాలనుకుంటున్నారు. దానికి నీ అంతటా నువ్వే సహాయం చేస్తావా అని పండు అడుగుతూ ఉంటాడు. విహారీ బాబు తన కుటుంబంతో సంతోషంగా ఉండాలంటే ఇవన్నీ చేయక తప్పదు పండు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. పిచ్చి లక్ష్మమ్మ, నీ జీవితం గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు అని చెప్పి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక విహారీ సహస్ర కూడా నిద్రలేచి కిందికి వస్తారు. ఏంటమ్మా అంతా హడావిడిగా ఉంది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నాన్న విహారీ, ఊరి చివరన మన పొలం ఉంది కదా, పొలంలో అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారికి ఈరోజు పూజ జరిపించి ఆ తరువాత మీ పెళ్లి పనులు మొదలు పెడదాం అనుకుంటున్నాము అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. అవునే మనవరాల, ఈరోజు అమ్మవారి దగ్గర పాల పొంగళ్ళు చేసుకొని నీ పెళ్లి కార్యక్రమాలు మొదలు పెడితే ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా ఆ అమ్మవారే చూసుకుంటుంది అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. సహస్ర సిగ్గుపడుతూ ఉంటుంది. విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. అమ్మా లక్ష్మి, అన్నీ రెడీ చేసావా అని భక్తవత్సలం పిలుస్తూ ఉంటాడు. పెద్దయ్య, రెడీ చేస్తున్నా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి, పండు, విహారీ వీళ్ళంతా కూడా వెనుక కారులో వస్తారులే, మనం వెళ్దాం పదండి అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. పదండి నాన్న, అక్కడ టెంటు అవన్నీ వేసున్నాయో లేదో చూద్దాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సహస్ర, రా వెళ్దాం అని పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. నేను బావతో వస్తానమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. విహారీ ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆ లక్ష్మి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని వస్తుందంట. విహారీ రావడానికి సమయం పడుతుంది, మాతో రావే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అవును మనవరాల, మాతో పాటు రా, నువ్వు ఉంటే కాస్త సరదాగా ఉంటుంది అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. ఇక సహస్ర వాళ్ళ మాటను కాదనలేక పద్మాక్షి వాళ్ళ వెంట వెళ్ళిపోతుంది. పండు, నువ్వు లక్ష్మి విహారీ ముగ్గురు కలిసి రండి అని యమున చెప్తూ ఉంటుంది. విహారీ బాబు లక్ష్మమ్మ సరదాగా మాట్లాడుకుంటూ వస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు అని పండు మనసులో అనుకొని, యమునమ్మ నేను కూడా మీతోనే వస్తాను, అక్కడ కుర్చీలు గట్రా వేయాల్సి వస్తే నేను ఉంటాను కదా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే పండు, రా వెళ్దాం అని చెప్పి యమున అంటుంది. ఇక విహారీ కనకం మాత్రమే ఇంట్లో ఉంటారు. ఇక కనక మహాలక్ష్మి కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని విహారీ గారు వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అన్నీ రెడీ చేసావా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. అన్నీ రెడీగా ఉన్నాయి విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే పద వెళ్దాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు.
లక్ష్మికి నా మనసులో ఉన్న ప్రేమను చెప్పడం ఇదే కరెక్ట్ సమయం అని విహారీ మనసులో అనుకొని లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. విహారీ గారు చెప్పండి అని లక్ష్మి అంటుంది. ఏం లేదు లక్ష్మి, నీతో మాట్లాడాలి అని విహారీ అంటాడు. నేను కూడా నీతో మాట్లాడాలి విహారీ గారు అని లక్ష్మి చెప్తుంది. ఏంటో చెప్పు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. మీరే మొదటి చెప్పండి అని లక్ష్మి అంటుంది. మొదట నువ్వే చెప్పాలి లక్ష్మి అని విహారీ అంటాడు. విహారీ గారు, సహస్రమ్మ మీతో పెళ్లి జరగాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది, మీ పైన ఎన్నో కోరికలు పెట్టుకుంది. ఇప్పుడు మీరు కాదు అంటే సహస్రమ్మ బ్రతకదు. పద్మాక్షి అమ్మ సహస్రమ్మకు ఏమైనా అయితే తట్టుకోలేవరు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి ఎవరికి చెప్పొద్దు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇదేంటి, నా మనసులో ఉన్న ప్రేమను లక్ష్మికి చెబుదామనుకుంటే లక్ష్మి సహస్ర ప్రేమను యాక్సెప్ట్ చేయమని చెప్తుంది ఏంటి అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. విహారీ గారు, ఒక్క నిమిషం కారాపండి, అదిగోండి మన వాళ్ళు కనిపిస్తున్నారు, ఇదే మన పొలం అనుకుంటా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవును లక్ష్మి, మాటల్లో పడి మర్చిపోయాను, ఇదే మన పొలం అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కారు దిగి పొలం దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఇక లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ గారు, ఇదంతా బురద ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. బురద కాళ్ళకు అంటుకుంటుంది విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఉండు లక్ష్మి అని విహారీ అంటాడు. పర్వాలేదు విహారీ గారు అని లక్ష్మి అంటుంది. ఒక్క నిమిషం ఆగమన్నాను కదా, నీ కాళ్ళు నా కాళ్ళ మీద పెట్టు లక్ష్మి అని విహారీ అంటాడు. ఎందుకు విహారీ గారు అని లక్ష్మి అడుగుతుంది. నీ కాళ్లకు మట్టి అంటకుండా ఉంటుంది లక్ష్మి అని విహారీ అంటాడు. మీ కాళ్లకు అంటుతుంది కదా విహారీ గారు అని లక్ష్మి అంటుంది. పర్వాలేదు లక్ష్మి, నా కాళ్లకు అంటినా ఏమవ్వదు అని చెప్పి విహారీ అంటాడు. రా లక్ష్మి, నా కాళ్లపైన నీ కాళ్ళు పెట్టు అని విహారీ అంటాడు. ఇక లక్ష్మి విహారీ కాళ్లపై కాళ్ళు పెడుతుంది. ఇక లక్ష్మి అలా కాళ్ళు పెట్టగానే విహారీ లక్ష్మి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా విహారీ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. విహారీ గారు, అందరూ మనల్ని చూసేలా ఉన్నారు, త్వరగా వెళ్దాం పదండి అని లక్ష్మి అంటుంది. ఇక విహారీ ఆ బురదలో లక్ష్మిని తన కాళ్లపై నిల్చోబెట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. ఇదంతా కూడా సహస్ర దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఓసే లక్ష్మి, నా బావ కాళ్లపై నీ కాళ్ళు పెడతావా, నీ సంగతి చెప్తాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి కాళ్లను తన కాళ్లపై పెట్టుకొని బురదలో నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. ఇక పద్మాక్షి వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే అదిగో విహారీ లక్ష్మి కూడా వచ్చేశారు. లక్ష్మి, పొంగళ్లకు అన్నీ రెడీ చేసావు కదా, ఆ సామాన్లన్నీ ఇలా ఇవ్వు, సహస్ర పాల పొంగళ్ళు చేస్తుంది అని కాదంబరి అంటూ ఉంటుంది. ఇదిగోండి అమ్మగారు అని లక్ష్మి అంటుంది. సహస్ర రావే, నువ్వే పాల పొంగళ్ళు చేయాలి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నేనా, ఈ కట్టెల పొయ్యి మీద ఎలా చేస్తాను అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. కాబోయే పెళ్లి కూతురే చెయ్యాలమ్మా అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. సహస్రమ్మ, మీకు చేయటం కుదరకపోతే నేను చేస్తాను అని లక్ష్మి అంటుంది. నువ్వు చేస్తావా, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నేనే చేస్తాను అని చెప్పి సహస్ర అంటుంది. ఇంకా పాల పొంగళ్ళ వంకతో ఈ లక్ష్మి అంతు చూడాల్సిందే అని సహస్ర మనసులో అనుకుంటుంది. ఇక సహస్ర కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని, ఏయ్ లక్ష్మి, ఆ పాలివ్వు, ఆ బియ్యం ఇవ్వు, ఆ బెల్లం ఇవ్వు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అన్నీ కూడా అందిస్తూ ఉంటుంది. నేను ఇంత చేస్తున్నా కూడా కాస్త కూడా అలసిపోవట్లేదు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి సహస్ర మనసులో అనుకొని దగ్గరలో కొన్ని ముళ్ళులు కనిపిస్తాయి. ఆ ముళ్ళు తీసుకొచ్చి లక్ష్మి నడిచే దారిలో వేసి, లక్ష్మి ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. లక్ష్మి చూసుకోకుండా ముళ్ళు తొక్కేస్తుంది. అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దీని తిక్క బాగా కుదిరింది అని సహస్ర మనసులో అనుకుంటుంది. లక్ష్మి, ఏమైందమ్మా అని చెప్పి యమున విహారీ పరిగెత్తుకుంటూ వస్తారు. ఏం లేదమ్మా, ముళ్ళు గుచ్చుకుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. చూసుకోవాలి కదా లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. ముళ్ళు గుచ్చుకుంటేనే మీరిద్దరూ ఎందుకు విలవిల్లాడిపోతున్నారు అని చెప్పి సహస్ర అంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, లక్ష్మి కూడా ఆడపిల్లే కదా అని చెప్పి యమున అంటుంది. ఇక మరోవైపు సహస్ర పాల పొంగళ్ళు చేయడం పూర్తవుతుంది. విహారీ సహస్రాల చేత అమ్మవారి దగ్గర పాల పొంగళ్ళు పెట్టిస్తారు. ఇక అమ్మవారికి నమస్కారం చేసుకోమని చెప్తారు. ఈసారి ఎటువంటి ఆటంకం లేకుండా మా విహారీ సహస్రాల పెళ్లి జరిగితే మళ్ళీ వచ్చి నీ దగ్గర పాల పొంగళ్ళు చేస్తామమ్మా అని కాదంబరి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. ఇక కుటుంబ సభ్యులంతా కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు. ఆ తరువాత ఇక ఇంటికి వెళ్దామా, పెళ్లి పనులు మొదలు పెట్టాలి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అప్పుడు పద్మాక్షి వెళ్ళగానే మంగళ స్నానాలకు ఏర్పాటు చేద్దాము,
విహారీ సహస్రాలకు మొదటగా మంగళ స్నానాలు చేపిద్దాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అవన్నీ వద్దని చెప్పాను కదమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. ఏంటి సహస్ర, నువ్వు ఏదైనా కూడా గ్రాండ్గా చేసుకోవాలనుకుంటావు, అలాంటిది ఇప్పుడు ఏమీ వద్దంటున్నావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. మీ అమ్మకు ఒక్కగానొక్క కూతురువే, అన్ని ముచ్చట్లు చేయాలని సంతోషపడుతుంటే నువ్వేంటే వద్దంటావు అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. సరేలేమ్మా నీ ఇష్టం అని సహస్ర అంటుంది. ఇక అందరూ కూడా సంతోషంగా ఇంటికి వస్తారు. విహారీ మాత్రం మంగళ స్నానాలు అన్న దగ్గర నుంచి డల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా పెళ్లి వరకు వెళ్ళి పెళ్లి రోజున సహస్రకు నిజం చెప్పడం కన్నా ముందే నిజం చెప్తే బాగుంటుంది. పద్మాక్షి అత్తను క్షమాపణ అడగాలి, నాకు లక్ష్మికి ముందే పెళ్లి జరిగిపోయిందని చెప్పాలి అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే పద్మాక్షి విహారీ విహారీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య అని చెప్పి విహారీ కిందికి వస్తాడు. మంగళ స్నానాలకి ఏర్పాట్లు చేశాము, రండి మీ ఇద్దరికి మంగళ స్నానాలు చేపించాలి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. వసుధ నువ్వు వెళ్ళి సహస్రను తీసుకురా అని చెప్పి పద్మాక్షి చెప్తుంది. ఇక వసుధ సహస్ర దగ్గరకు వెళ్ళి, సహస్ర మంగళ స్నానాలకు ఏర్పాట్లు చేశారు, నిన్ను తీసుకురమ్మని పద్మాక్షి అక్క చెప్పింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది. ఇక విహారీ సహస్రను కుటుంబ సమేతంగా తీసుకొని మంగళ స్నానాల దగ్గరకు వస్తారు. ఇక విహారీ సహస్రను కుర్చీలో కూర్చోబెట్టగానే విహారీ మాత్రం లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. బావా నేను నీ పక్కన ఉన్నా కూడా నువ్వు ఆ లక్ష్మి వైపే చూస్తావా, నీకు నాకంటే ఆ లక్ష్మి ఎక్కువైపోయిందా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి విహారీ ఆలోచిస్తున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏం లేదత్తా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అమ్మా నాన్న ఈ కుటుంబంలో పెద్దవాళ్ళు మీరే కదా, ముందు విహారీకి సహస్రకు బొట్టు పెట్టి మంగళ స్నానాలు మీరే మొదలు పెట్టండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. రండండి అని చెప్పి కాదంబరి భక్తవత్సలాన్ని తీసుకొని వెళ్ళి విహారీ సహస్రాలకు బొట్టు పెట్టి మంగళ స్నానం చేపిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.